ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? నూతన సంవత్సరంలోనికి మనం వచ్చేసాం. మనం చూస్తుండగానే దినాలు బహు త్వరితంగా అలాగూ గడిచిపోతా ఉన్నాయి. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. నూతన కార్యాలు మీరు అనుభవించండి, దేవునితో సమీపంగా జీవించండి. ఈ సంవత్సరంలో మీరు గొప్ప జయాలు చూడాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. మనకు విరోధంగా పనిచేసే చీకటి శక్తులను మీరు జయించగలిగితే గొప్ప జయం మీరు చూడగలుగుతారు. ప్రియులారా, దేవుడు అటువంటి కార్యం మీ జీవితంలో చేయటానికి ఈ సంవత్సరం దేవుడు మీకందరికీ కూడా జయం ఇవ్వబోతున్నాడు. ఈరోజు వాక్య భాగంలో పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అని పౌలు భక్తుడు సంఘముతో చెప్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలతో ఈ మాట చెప్తా ఉన్నాడు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా అంటే త్వరగా చితక త్రొక్కించును అని చెప్తా ఉన్నాడు. మొట్టమొదటి చెప్పబడుతున్న మాట సమాధానకర్తయగు దేవుడు. సాతాను ఒక వ్యక్తి జీవితంలో సంతోషం లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు. ఏదో ఒక చింత, ఏదో ఒక దిగులు, ఎప్పుడు ఏదో ఒక విచారం. కొంతమంది వ్యక్తిగత హృదయాల్లో ఎప్పుడు అలా ఉంటాయి. కొన్ని కుటుంబాలు చూడండి, ఎప్పుడు ఏడుస్తా ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక దిగులు, ఎప్పుడు ఏదో ఒక శ్రమ, ఎప్పుడు ఏదో ఒక కష్టం. ఈ కష్టాలు, ఈ శ్రమలన్నీ ఆ కుటుంబంలో పెట్టేది ఎవరు అంటే ఖచ్చితంగా ఇవి చీకటి శక్తుల ప్రభావం అని నేను చెప్పగలుగుతాను. అయితే ఒక మాట చెప్తున్నాను, దేవుడు మనకు ప్రతి దయ్యం మీద జయమునిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, యేసయ్య సిలువలో సాతానును జయించాడు. యేసయ్య సిలువ బలి యాగము ద్వారా సాతాను యొక్క శక్తి అంతా నిర్మూలించబడింది. యేసు రక్తము ద్వారా మనకు జయముంది. ప్రియులారా, ఇప్పుడు యేసు రక్తం అని మనం చెప్తుండగా ప్రతి చీకటి శక్తులు కూడా మనం విడిచిపెట్టి వెళ్లిపోబోతున్నాయి. ప్రతి చీకటి తొలగిపోతుంది అనమాట. యేసు రక్తం ఎక్కడైతే ఉచ్చరించబడుతుందో, యేసు రక్తం ఏ వ్యక్తి మీద అయితే పడుతుందో ఆ వ్యక్తి మీద ఏ చీకటి ప్రభావం ఉండదండి. దేవుడు అటువంటి జయం మనకి ఇవ్వడానికి కోరుకుంటున్నాడు. ఆయన సమాధానకర్తయగు దేవుడు. దేవుని యొక్క వాక్యములో మన అడుగులు పడాలి. అప్పుడు సాతాను మన కాళ్ల క్రింద చితక దొరక్కబడుతుందండి. సాతానుకు అపజయము, దేవుని బిడ్డలకు జయము. ఇదే దేవుని యొక్క సూత్రము, ఇది దేవుని యొక్క చిత్తము. ప్రియులారా, దేవుడు మనకు అలాగ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా ఆయన బిడ్డలు జయించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. అయితే సాతాను ఎప్పుడు కూడా దేవుని బిడ్డల్ని ఓడిపోయేవారిగా ఉండాలని, అసమాధానంలో ఉండాలని, దేవుని బిడ్డలు ఎప్పుడు నిందల్లో, అవమానాల్లో బ్రతకాలని సాతాను గడ అలా క్రియ చేస్తా ఉన్నాడు. ప్రియులారా, అయితే సాతాను మీద దేవుడు నీకు జయమిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతోంది, మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ప్రియులారా, సాతాను గడుకున్న ఒక పని ఏంటంటే రాత్రి మగళ్ళు మనుష్యుల మీద దేవునికి నిందలన్నీ చెప్తా ఉంటాడు. వాళ్ళు అట్ట చేస్తున్నారు, వీళ్ళు ఎట్ట చేస్తున్నారు, అదిగో వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, అదిగో వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు, అదిగో వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, అదిగో వాళ్ళు త్రాగుతున్నారు, అదిగో వాళ్ళు దొంగలుగా జీవిస్తున్నారు. ఇలా మనం చేసే ఈ క్రియలన్నీ దేవునితో చెప్పి మన మీద శాపాన్ని తేవాలని, మన మీద దేవుని ఉగ్రత తేవాలని సహోదరుల మీద సాతాను నిందలు మోపుతున్నాడట. ప్రియులారా, అందుకే చూడండి ప్రియులారా, పాపములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక బానిసలాగా ఉంటాడనమాట. బైబిల్ చెప్తుంది, పాపం చేసిన ప్రతి వాడు పాపమునకు దాసుడు అని చెప్తుంది. పాపం చేసి బానిసత్వంలో ఉన్న వీళ్ళ మీద ఎప్పుడు కూడా సాతాను వీళ్ళు కలిగించి ఆ శాపాలే ఉంటాయి అనమాట. అందువల్ల వీళ్ళు శాపాలు వింటూ 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 అలాగూ బాధపడిపోతా ఉంటారు. అటువంటి వారందరికీ ఇప్పుడు ఒక సూర్యోదయంలా నేను చెప్తున్నాను, ఇక మీ మీద ఏ శాపం లేకుండా దేవుడు చేయబోతున్నాడు. ఇక నిందలన్నీ మీ మీద నుంచి తొలగిపోతాయి. మీరు చేసిన ప్రతి పాపం మీలోంచి తొలగిపోబోతుంది. సాతానుకున్న ఒక అలవాటు ఏంటంటే ఒక వ్యక్తిని పాపం చేయడానికి ప్రేరేపించేది వాడే, పాపం చేసిన తర్వాత పాపానికి శిక్ష రావాలని దేవుని దగ్గర చెప్పేది వాడే. కాబట్టి మనం సాతాను యొక్క కుయుక్తిలో పడకుండా మనం తప్పించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనకు జయం ఇవ్వాలనే వాక్యం అనే చక్కని దీపాన్ని మనకిచ్చాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని 119వ కీర్తనలో వ్రాయబడింది. ప్రియులారా, ఆయన వాక్యం మనల్ని వెలుగులో నడిపిస్తుంది. ప్రియులారా, ఇక చీకటి అనేది లేని స్థానానికి
దేవుని యొక్క వాక్యం నిన్ను తీసుకుని వెళ్ళబోతుంది. నిందలుగా నిందారోపణ చేస్తున్న ఈ సాతాను ఇక ఒక్క మాట కూడా నీ మీద పలకలేడు. కారణం యేసయ్య సిలువలో చేసిన బలియాగం. ప్రియులారా, యేసు రక్తం ద్వారా దేవుడు మనకు అటువంటి జయాన్ని ఇచ్చాడు. ఒకరోజు మార్టిన్ లూథర్ అనే గొప్ప దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడట. ఆయన ప్రార్థన చేస్తా ఉండగా సాతాను గడి ఈయన దగ్గరికి వచ్చి చెప్తున్నా అంట, మార్టిన్ లూథర్, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీ ప్రార్థన వింటాడనుకుంటున్నావా? దేవుడు నీ ప్రార్థన విననే వినడు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు ఎన్నో తెలుసా, అవన్నీ ఇగో అని ఒక పెద్ద పేపర్ తీసుకొని వాటన్నీ రాసుకొని తీసుకొచ్చి ఇదిగో అని చూపిస్తున్నాడంటండి. మార్టిన్ లూథర్ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థనలో ఉండగా తను చేసిన ఆ పాపాలన్నీ సాతాను గడ అలాగ ఒక షీట్లో అలా చూపిస్తూ ఉండగా అవన్నీ చూసి ఆయనకి అనుమానం వచ్చింది. అమ్మో, నిజమే కదా, నేను ఇంత ఘోరమైన పాపిని కదా, నా ప్రార్థన ఇక దేవుని దగ్గరకు చేరదేమో కదా అనుకుని ఆయన కుమిలిపోతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక చక్కని తలంపునిచ్చాడు. యేసయ్య శిలువ రక్తము ద్వారా ప్రతి పాపం కడిగి వేయబడింది. నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, విడిచిపెట్టావు. ఇంకెక్కడ పాపం? నువ్వు మరలా పాపం చేస్తే పాపం ఉంది నీ మీద. నువ్వు మరలా పాపం చేయకపోతే నీ పాపం అంతా క్షమించబడుతుంది. యేసయ్య తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించే దేవుడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఈయన వెంటనే ఆయన ఆత్మ దృశ్యంలోనే ఒక పెన్ను ఒకటి తీసుకొని ఆయన తెచ్చిన చీట్టా మీద ఎర్రటి అంకెతో ఒక సిలువ వేశాడట. అడ్డంగా సిలువ వేసి, నా పాపములని యేసయ్య సిలువలో చిందించిన రక్తం మూలంగా కడిగి వేయబడ్డాయి, నేను విడుదల పొందాను, ఇప్పుడు నేను పరిశుద్ధుడును అన్నాడంట. అంతేనండి, ఆ దయ్యం ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. అవును ప్రియులారా, ఒకవేళ నువ్వు చేసిన పాపం చేత కుమిలిపోతున్నావా? ప్రభు చెప్తున్నాడు, నిజమైన పశ్చాత్తాపం నీ గుండెలో ఉంటే ఆయన క్షమించే దేవుడు, రక్షించే దేవుడు. కొంతమంది అనుకుంటారు, మేము పాపం చేస్తాం, దేవుని క్షమాపణ కోరతామని మరలా పాపం చేస్తా ఉంటారు. కృప అనుకుంటా దేవుడు క్షమిస్తాడు అనుకుంటా పాపం చేస్తున్నారు. ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు పాపం చేసిన అన్నిసార్లు యేసయ్య గాయపు నొప్పిని అనుభవిస్తున్నారనే విషయం మర్చిపోబాకు. నరకంలో ఉన్న కొంతమంది వ్యక్తులు అంటండి, వారు ఏడుస్తున్నారంట, ఈ ప్రభువా మమ్మల్ని రక్షించు అని ఏడుస్తా ఉన్నారంట. యేసయ్య ఒక సేవకురాల్ని ఆ నరకపు దృశ్యాలు చూపించడానికి ఆమె ఆత్మను తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడుస్తా ఉన్నప్పుడు అంట, వాళ్ళు చేసిన పాపములు వాళ్ళు ఒప్పుకొని ఏడుస్తుంటే యేసయ్య చేతుల్లోంచి వెచ్చటి రక్తం అలా గాయాల్లోంచి అలా బయటకు రావటం ప్రారంభించిందంట. వెంటనే యేసయ్య ఆమె చేతిని పట్టుకున్నాడు కాబట్టి ఆమెకు ఒక రక్తపు స్పర్శ తగిలి చూసి, ఏంటి ప్రభా నీ గాయాల్లోంచి ఇంకా రక్తం అంటే, ఈ ప్రజలు కేకలు వేసినప్పుడల్లా నా గాయములోండి రక్తం అలా కారుతా ఉంటది, ఆ రక్తం వాళ్ళని పరిశుద్ధపరచాలని కోరుకుంటది, వారు పశ్చాత్తాపడినప్పుడు వారిని కడగాలని నేను కోరుకుంటాను, అయితే ఆ నొప్పి మాత్రం నేను అనుభవిస్తాను అని యేసయ్య చెప్పాడంట. ప్రియులారా, కృప అనుకొని పాపం చేస్తున్న మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను, నువ్వు చేసిన ప్రతి పాపం నువ్వు క్షమాపణ అడిగినప్పుడల్లా ఆ నొప్పి యేసయ్య అనుభవిస్తున్నాడు. జాగ్రత్త, ఆ రక్తం నీ పాపాన్ని అయితే కడుగుతుంది కానీ నొప్పి అయితే చూడు యేసయ్యకి ఎంత బాధ కలిగిస్తుందో చూడండి ప్రియులారా. అందుకే దేవుని బిడ్డలైన వారు ఎలా ఉండాలంటే, ఒక్కసారి పాపం చేశాను అని ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఇక అది ఎన్నడూ చేయకుండా తీర్మానం చేసుకోవాలి, ఒక శక్తిని పొందాలి. అదే పరిశుద్ధాత్మ శక్తి ప్రియులారా. అటువంటి శక్తిని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత దేవుని మూలంగా పుట్టే ఆత్మాభిషేకం దేవుడు మనకిస్తాడు. ఇక ఆ వ్యక్తి ఎన్నడూ పాపము చేయజాలడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక ఆ వ్యక్తి మీద నింద లేదు, ఆ వ్యక్తి మీద సాతానుకు అధికారం లేదు. ఇక సాతాను వచ్చి నువ్వు ఈ పాపం చేసావని చెప్పడానికి వీల్లేదు. కారణం అప్పుడెప్పుడో తెలియక చేశాడు, ఇప్పుడు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాడు, మరలా పాపం చేసే గుణం ఇక లేదు. ప్రియులారా, సహోదరుల మీద నేరమోపే అపవాది వాడు పడద్రోయబడి ఉన్నాడని పరలోకంలో చెప్పబడుతుందండి. వాడు పడద్రోయబడ్డాడట, వాడికి ఇక అధికారము లేదు. ఇప్పుడు అధికారము ఎవరిది అంటే క్రీస్తు ప్రభుదైపోయింది ప్రియులారా. ఇప్పుడు భూ ప్రపంచం అంతట్లో అధికారం ఎవరిదంటే యేసు క్రీస్తు ప్రభుది. అందుకే యేసు నామములో దయ్యమా పో అనగానే ప్రతి దయ్యాలు తొలగిపోతున్నాయండి. యేసు నామములు ఆజ్ఞాపించగానే మంత్రపు శక్తులన్నీ తొలగిపోతున్నాయి, చేతబడి శక్తులన్నీ తొలగిపోతున్నాయి. యేసు నామము అధికారము కలిగిన నామం అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే సమస్త అధికారాలు ఇప్పుడు క్రీస్తుకు వచ్చేసినాయి. సాతాను యొక్క అధికారం కూలద్రోయబడింది, సాతాను పడిపోయాడు ప్రియులారా, సాతాను ఓడిపోయాడని నేను మీకు తెలియజేస్తున్నాను. సిలువలో యేసయ్య సాతాను ఎంత పని చేశాడు అంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. ప్రియులారా, ఏ చీకటి శక్తుల ప్రభావమైన యేసయ్య సిలువలో కాచిన రక్తం మూలముగా అవన్నీ
ఓడిపోయినాయండి. వాటన్నిటి మీద జయం దేవుడు ఇచ్చేసాడు. అందుకే ప్రియులరా, ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అడిగితే పాపమును జయించే శక్తిని దేవుడు ఇస్తున్నాడండి. పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు, ఇక ఎన్నడూ పాపము చేయకుండా ఉండే శక్తిని యేసయ్య ఇస్తా ఉన్నాడు ప్రియులారా. అదే లోకంలో మీరు చూడండి, రకరకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు, యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు ఉన్నారు, నదుల్లో మునిగే వాళ్ళు ఉన్నారు, పుణ్యకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరలా పాపం చేస్తున్నారు. కొంతమంది 40 రోజుల వ్రతాలు చేసేవాళ్ళు ఉన్నారు, వారు మరలా పాపం చేస్తారు. అంటే వాళ్ళ పాపం మీద వాళ్ళకి జయము లేదు. అయితే దేవుని బిడ్డలకు పాపం మీద జయం ఉందండి. యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి పాపమును జయిస్తాడు. ఎందుకంటే యేసయ్య జయించాడు కదా, మనం కూడా జయించగలుగుతాం ప్రియులారా. ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేశాడు. అంటే సాతాను దగ్గర ఇప్పుడు ఒక్క ఆయుధం కూడా లేదు, మొత్తం ఓడబీకేశాడు యేసయ్య. మరి కొంతమంది ఎందుకు బాధపడుతున్నారు? దేవుని బిడ్డలైన వాళ్ళు కొంతమంది ఎందుకు శ్రమ పడుతున్నారు అంటే, నువ్వు పాపం చేసినప్పుడు నీ మీద అధికారం సాతానుది అవుతుంది. నువ్వు పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని చేతిలోకి వస్తే నీ మీద అధికారం క్రీస్తు ప్రభుది అవుతుంది. క్రీస్తు ప్రభు అధికారంలో ఉన్న వ్యక్తి జీవితాన్ని ముట్టే ఆయుధం ఏది సాతాను దగ్గర లేదు. యేసయ్య రక్తంలో ముద్రించబడిన వ్యక్తిని ముట్టటానికి సాతాను దగ్గర ఏమీ లేవు. ఒక్క మాట చెప్పాలంటే వాడి చేతులు నరికేశాడు అంటాను నేను యేసయ్య. ఇక వాడికి ఏమీ లేవు, వాడు ఇట్లా చూస్తా ఉండాల్సిందే కానీ ఏమీ చేయలేడు. అదే దేవుని బిడ్డలకున్న జయము ప్రియులారా. నువ్వు సాతాను అధికారంలో ఉన్నావు అనుకో, పాపం చేస్తూ ఉన్నావు అనుకో, ఇక నువ్వు సాతాను అధికారంలో ఉన్నట్టే, వాడు నిన్ను ముట్టతాడు. అక్కడే అపాయంగా ఉంటుంది. అందుకే చూడండి, పాపంలో జీవించే వ్యక్తులు అకస్మాత్తుగా చచ్చిపోతారండి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. అదే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తులకు మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని బైబిల్లో రాయబడింది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని రాయబడింది. కాబట్టి మరణం వారి దరి చేరదు ప్రియులారా. దేవుని బిడ్డలను మరణం నుంచి దేవుడు కాపాడితే, పాపములో ఉన్న వ్యక్తికి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అనమాట. ఎందుకంటే ఇంకా సాతాను వారిని పాపములోనే ఉంచి చంపేయాలని కోరుకుంటాడు. వాళ్ళు పాపంలో నుండి చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆత్మలు సాతాను దొంగిలించినోడు అవుతాడు. అందువల్ల వాడు వాళ్ళని అలా చంపాలని కోరుకుంటుంటే యేసయ్య వారిని తన ప్రేమ చేత ఆకర్షిస్తా ఉన్నాడు. అందుకే దేవుని సేవకులైన వారు ఇలా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపడి వెలుగులోకి వస్తాడో ఇక ఎన్నడూ సాతాను ఆ వ్యక్తిని ముట్టలేడు ప్రియులారా. మరణం కాదు కదా, కనీసం ఒక శోధన కూడా పెట్టడం వాడి వల్ల కాదు. యోబు ఇంటి చుట్టూ, యోబు బిడ్డల చుట్టూ దేవుడు కంచె వేశాడు. దుష్టుడిక యోబు కుటుంబాన్ని ముట్టలేకపోయాడని సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఆ ఇంటి చుట్టూ కంచె వేసావు, ఆయన కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసావు కదా, అది తీస్తే కదా నేను ఏదైనా చేయగలుగుతాను అంటున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలకు దేవుడు అటువంటి కృపనివ్వాలని కోరుకుంటున్నాడు. వాడి ఆయుధాలన్నీ నిర్మూలించాడు యేసయ్య. ఈ జయము నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు పరిశుద్ధతలోనికి రావాలి, యేసయ్య రక్తములో కడగబడిన అనుభవంలోనికి రావాలి. ప్రియులారా, ప్రతి వ్యక్తి మీద తల్లిదండ్రులు చేసిన పాపాలు ఉంటాయండి. తల్లిదండ్రులు చేసే పాపాలు వారి తర్వాత వారి బిడ్డల మీద 3-4 తరముల వరకు వాళ్ళ ఒళ్ళో ఉంటాయని బైబిల్లో చెప్పబడింది. ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపం, ఆ శాపం ఏ బిడ్డ అయితే అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే, యేసయ్య రక్తపు నీడకు వస్తే ఆ శాపం అంతా తొలగిపోతుంది, సాతాను అధికారం అంతా తొలగిపోతుంది. ఇక ఆ శాపం కొట్టివేయబడుతుందండి, వాళ్ళ జీవితం మారిపోతుంది అనమాట. ఇక సాతాను వారిని ముట్టలేడు, సాతాను ఆయుధాలు నిర్మూలించబడతాయి. ప్రియులారా, సాతాను ఆయుధాలన్నీ తీసేశాడంట యేసయ్య. తర్వాత వారిని తెచ్చి బాహాటంగా వేడుక కనబరిచాడంట. అందుకే చూడండి, యేసు నామములో ప్రార్థన చేస్తుండగా ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి. యేసు నామములో ఎటువంటి శక్తి విడుదలవుతుంది, యేసు నామములో ఎలాగూ చీకటి శక్తులు పారిపోతున్నాయి. ప్రియులారా, ఒక్క మాట చెప్తున్నాను, సాతాను ఓడిపోయాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు 70 మందిని సువార్త నిమిత్తమై పంపించారు. వాళ్ళు వాక్యం చెప్తూ ఉండగా యేసయ్య వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగుల్ని స్వస్థపరచండి అని యేసయ్య చెప్పారు. ఈ శిష్యులు వెళ్ళి వాక్యం చెప్తా ఉంటే దయ్యం పట్టిన వాళ్ళు వచ్చారు. యేసు నామములో అనగానే అవన్నీ అక్కడ ఓడిపోతున్నాయి, పాడిపోతున్నాయి. అలాగూ అనేక మంది దయ్యాల చేత విడుదల పొందారు. ఆ శిష్యులు యేసయ్యతో చెప్తారు, ప్రభువా నీ నామం వల్ల దయ్యాలు మాకు లోబడుతున్నాయి ప్రభువా అని సంతోషంతో వాళ్ళు చెప్పారు. అప్పుడు యేసయ్య ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో మెరుపు వలె సాతాను ఆకాశం నుండి పడిపోయాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఒకప్పుడు వెలుగు మెరుపు, అది రాను రాను చీకటి అయిపోతుంది. అలాగూ సాతాను మెరుపులా పడిపోయాడు. అంటే వాడి శక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది. దేవుని బిడ్డలు ప్రార్థన చేసే కొలది దేవుని శక్తి పెరుగుతుంది, సాతాను శక్తి లయపరచబడుతుంది. ప్రియులారా, సాతాను మీద జయం కావాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసే కొలది దేవుని శక్తిని పొందుతావు. ఈ దినాల్లో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రార్థన చాలా మందిలో తగ్గిపోతుందండి. ప్రార్థన చేయటం తగ్గిపోయి ఇంకా ఏవేవో కార్యాలు పెరిగిపోతా ఉన్నాయి. ఒక మాట చెప్తున్నాను, ప్రార్థన చేసే
ప్రతి వ్యక్తిని చూస్తే సాతాను రాజ్యం అంతా కూడా వణుకుతుంది. ఎందుకో తెలుసా? మోకరించిన క్రైస్తవుడు, మోకరించిన వ్యక్తి దేవుని శక్తిని పొందుకున్నాడు. మోకరించిన వ్యక్తి దగ్గర యేసుక్రీస్తు ప్రభు నిలబడి ఉన్నాడు. ఆయన ప్రార్థన వినటానికి యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి మీద అధికారం క్రీస్తుది. కాబట్టి సాతాను రాజ్యం అంతా వణుకుతుందండి. చాలా మంది ఈ రోజుల్లో అభిషేకం అనుకొని పరిశుద్ధాత్మతో నింపు అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మతో మందిరంలో నింపబడుతున్నారు, బయటకు వస్తున్నారు, మరలా అభిషేకం లేదు. పాపం. కారణం ఏంటంటే గిన్నె కడగకుండా అభిషేకంతో పోసుకుంటున్నారు. గిన్నె కడగకుండా పాలు పోస్తే పాలు ఇరిగిపోతాయండి. అలాగే పాపంతో నిండిన నీ హృదయం కడగకుండా నువ్వు అభిషేకాన్ని గాని పోసుకుంటే అభిషేకం నీలో ఉండదు. అందుకే అభిషేకం కలిగిన దైవజనులు కూడా పాపంలో పడిపోయారండి చాలా మంది. అయితే ప్రార్థనాపరుడు ఎన్నడూ పాపంలో పడడు ప్రియులారా. ఒక వ్యక్తి పాపంలో పడాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో మొట్టమొదటి ప్రార్థన తగ్గిపోవాలి. అప్పుడే ఆ వ్యక్తి పాపంలో పడతాడు. ప్రార్థన తగ్గకపోతే పాపం ఆ వ్యక్తి దరి కూడా చేరలేదండి. మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి అంటే సాతానికి వణుకు. సాతానే కాదు, సాతాను రాజ్యమంతా వణుకుతుంది. దయ్యాలు వణుకుతాయి ఆ వ్యక్తిని చూసి. అందుకే ప్రియులారా, ఎటువంటి వారి దగ్గరికైనా దయ్యాలు వెళ్తాయేమో కానీ మోకరించి ప్రార్థించే వ్యక్తి దగ్గరికి మాత్రం ఏ దయ్యము రాలేదండి. అందుకే మీరు జయం పొందాలని కోరుకుంటే ఎక్కువగా ప్రార్థన చేయండి. తద్వారా జయం మీరు పొందగలుగుతారు. దేవుడు మీకు అటువంటి జయాన్ని ఇస్తాడు. యేసయ్య తన శిష్యులను పంపించినప్పుడు వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టి వాళ్ళు చెప్తున్నారు, ఎన్ని మాకు లోబడుతున్నాయి ప్రభువా అన్నప్పుడు యేసయ్య చెప్తున్నాడు, మెరుపు వలె సాతాను పడిపోవటం నేను చూశాను అని చెప్పి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు అంటాడు. ఎంత అద్భుతమైన యోగ్యత ప్రియులరా. దేవుని బిడ్డగా నువ్వు జీవించగలిగితే సాతాను మీద నీకు అధికారం. అదే నువ్వు పాపంలో ఉంటే నీ మీద దయ్యానికి అధికారం. నువ్వు దేవుని బిడ్డగా వచ్చాయి సాతానుని శాసించబెట్టుకు నువ్వు లేవనెత్తబడతావు. చాలా మంది అప్పుడప్పుడు మాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, బ్రదర్ మాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి బ్రదర్ మాకు చీకటి కళ్ళు వస్తున్నాయి బ్రదర్, సాతాను మాకు గుండెల మీద ఎక్కువ తొక్కుతున్నాడు బ్రదర్ అని చెప్తున్నారు. నేను వాళ్ళతో ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ సాతాను నిన్ను ముట్టగలిగాడు అంటే రేపొద్దు నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు. అంటే సాతాను సంబంధమైన క్రియల్లో ఎక్కడో నీకు పాలి భాగం ఉంది. ఎక్కడ మోసం చేసావో, ఎక్కడ దొంగతనం చేసావో, ఎక్కడ ఏ పాపం నీ ద్వారా జరిగిందో ఆ పాపం అంతటిని విడిచిపెట్టు, సరి చేసుకో ప్రభుతో. సాతాను నిన్ను ముట్టడం ఏంటి? లేదంటే దేవుని పాదాలు పట్టుకుని ఎక్కువగా ప్రార్థన చేయి. సాతాను నిన్ను చూసి వణకాలి గాని నువ్వు సాతాను చేత భయపడటం కాదు. దేవుని బిడ్డ లక్షణం అది కాదు ప్రియులరా. సింహం అట అడుగు ముందుకే వేస్తుంది కానీ అడుగు వెనక్కి ఎప్పుడు వేయదట. సింహం మృగములమన్నిటికీ రాజు. దేవుని బిడ్డల్ని యేసయ్య ఎలా పోల్చాడు తెలుసా? సింహపు పిల్లలు అన్నాడు ప్రియులారా. ఆయన యోధా గోత్రపు కొదమ సింహం, ఆయన బిడ్డలు సింహపు పిల్లలు. సింహపు పిల్లలంటే మృగరాజు అని అర్థం. అంటే అన్నిటి మీద అధికారం కలిగింది అది. అలాగే నీకు దయ్యాల మీద అధికారం ఉండాలి కానీ దయ్యం నిన్ను ముట్టడం ఏంటి? దయ్యం నిన్ను ముడుతుంది అంటే నువ్వెక్కడో బలహీనుడు ప్రియుడా, నీలో శక్తి లేదు, ప్రార్థనాత్మ లేదు, పరిశుద్ధత లేదేమో, దేవుని శక్తి నీలో లేదేమో, అందుకే దయ్యాలు నేను శోధిస్తున్నాయేమో. ఇప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుని శక్తితో నింపబడు. చీకటి శక్తుల రాజ్యాన్ని వణికించే వ్యక్తిగా మారు. యవ్వన కాలంలో ప్రియులరా మీరు దేవుని చేతిలోనికి రండి. యవ్వన కాలంలో కాడి ఎత్తుకొని దేవుని పాదాలు పట్టుకొని ఎవరైతే ప్రార్థనలో ఎదుగుతూ దేవుని కొరకు రోషంగా జీవిస్తారో వారిని చూస్తే సాతాను రాజ్యం వణుకుతుందండి. నువ్వు సాతాను వణికించే భక్తి చేయి. సాతాను చేత భయపడే భక్తి చేయొద్దు. సాతాను పెట్టే ఆశల్లో పడే భక్తి చేయొద్దు. సాతాన్ని వణికించే భక్తి చేయండి. రోషముతో జీవించండి. దేవుని కొరకు అగ్ని జ్వాలలుగా మండే వ్యక్తులుగా లేవండి ప్రియులారా. పరిశుద్ధతలోను ప్రార్థనా జీవితంలోను అంతకంతకు ఎదిగేవారుగా మండండి. మిమ్మల్ని చూస్తే దయ్యాలు వణకాలి ప్రియులారా. మా పితరుల కాలంలో నా భార్య వాళ్ళ అమ్మమ్మ గారు విశ్వాసులు నడుస్తుంటే దయ్యాలు వణికినాయి ప్రియులారా. మా నాయనమ్మ వాళ్ళు వస్తుంటేనే దయ్యాలు వణికినాయి ప్రియులారా. పాత కాలంలో మా పూర్వీకుల కాలంలో నేను ఇటువంటి సంఘటనలు చాలా విన్నాను. దైవజనులు రోడ్డు మీద నడుస్తుంటే ఇంట్లో ఉన్న దయ్యాలు కేకలు వేస్తాయంట. ఒకసారి మా ఆత్మీయ తండ్రి ఒక రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళుతుంటే ఇంట్లో ఉన్న దయ్యం కేకలు వేసి అమ్మో కాలిపోతున్నానని ఏడ్చిందంట. ప్రియులారా, దేవుని అగ్ని నీలో మండాలి. చీకటి శక్తులను కాల్చే వ్యక్తిగా నువ్వు మారాలి. అదేనండి క్రైస్తవ భక్తి. బలమైన దేవుని శక్తితో నింపబడాలి. దేవుని కొరకు రోషంతో బ్రతకాలి. సాతాను ఓడిపోయినవాడు, వాడు పడిపోయినవాడు. ముగింపులో సాతాన్ని యేసయ్య ఏం చేయబోతున్నాడు తెలుసా? 1000 సంవత్సరాల పాటు వాడిని తీసుకెళ్లి అగాధంలో బంధించబోతున్నాడు. సాతాను ఓడిపోయాడు. సమస్త రాజ్యం ఇప్పుడు యేసయ్యది. రక్షణ యేసయ్యది, శక్తి యేసయ్యది, బలము యేసయ్యది. నువ్వు యేసయ్య బిడ్డగా మారితే అవన్నీ నీవే.
రక్షణ నీదే. మొట్టమొదట నువ్వు రక్షణ పొందితే, శక్తి నీదే నువ్వు పొందితే, బలము నీదే, అధికారము కూడా నీదే, నువ్వు రక్షణ పొందగలిగితే. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏమీ లేదండి. యేసయ్య మన కొరకు అన్నీ చేసేసాడు. ప్రియులారా, ఆయన బలియాగం చేశాడు, ఆయన రక్తమంతా కాచాడు, ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, సాతాన్ని చేతకు ద్రొక్కేశాడట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నీ రక్తంలో నేను కడగబడి ఇక పరిశుద్ధంగా జీవిస్తా, ఇక నమ్మకంగా జీవిస్తా అని ఈ సంవత్సర ప్రారంభంలోనే ఒక తీర్మానం చేయండి. ఈ సంవత్సరం మీరు దయ్యాన్ని వణికించే భక్తి చేయండి. సాతాను మిమ్మల్ని చూస్తే వణకాల, అటువంటి భక్తి చేయండి. ప్రియులారా, దేవుని శక్తి నిరూపించే వ్యక్తిగా నువ్వు మారాలి. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు ప్రార్థన ద్వారా ప్రియులారా 2000 మంది అనాథాలను తీసుకుని వారికి 3 పూట్ల భోజనం పెట్టేవాడట. దేవుని శక్తి నేను లోకానికి నిరూపిస్తాను అని అలాగూ ఆయన ప్రార్థన చేసేవాడంటండి. జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాడించాడు. ప్రియులారా, అప్పట్లో ఇంగ్లాండ్ దేశం త్రాగుబోతులతోనూ వ్యభిచారులతోనూ నింపబడిన ప్రాంతం. పాపం ఎటు చూసిన విచ్చలవిడిగా చెలరేగుతా ఉంది. అయితే ఈయన ప్రార్థన చేయడం ప్రారంభించేవాడు. తెల్లవారుజామున 4 గంటల నుండి 8 గంటల వరకు మోకాళ్ళ మీద ప్రార్థించేవాడు అంటండి. ఆ తర్వాత ఈయన వాక్యం చెప్పడం ప్రారంభిస్తుంటే ప్రజల మీద నిప్పు రవ్వలు పడ్డట్టుండేదట. ఏ వ్యక్తి కంఫర్ట్ గా వాక్యం వినలేదండి, గుచ్చబడి పశ్చాత్తాపంతో వాక్యం విన్నారు. అందుకే జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించాడు. ప్రియులారా, అటువంటి భక్తి నువ్వు చేయాలి యవనస్తుడా. దేవుడు నిన్ను అందుకే పిలుస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా, ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు అటువంటి పిలుపుతో పిలుస్తున్నాడు. నువ్వు దేవుని కొరకు లేచి ప్రకాశించవలసిన సమయం ఆసన్నమైంది. చీకటి శక్తులు వణికించాలి. నువ్వు పాపం చేయటం ఏంటి? దయ్యం చెప్పిన మాట నువ్వు వినటం ఏంటి? దేవుడు చెప్పిన మాట మనం వినాలి. ప్రియులారా, దయ్యం చెప్పే మాటలు మనం వినకూడదు. పాపానికి మనం ప్రేరేపించబడే వాళ్ళం కాదు, పాపంలో పడిపోయే వాళ్ళం కాదు. పాపంలో పడిపోయినోడు దయ్యం. మొట్టమొదట పడిపోయింది పాపంలో లూసిఫర్. వాడు పడిపోయాడు, వాడు ఓడిపోయాడు. మనం పడము అని చెప్పాలి, నేను నిలబడతాను అని చెప్పాలి. పాపము చేయని భక్తిలోనికి మనం రావాలి. అటువంటి పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని తేవడానికి ఇష్టపడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో చెప్పబడుతుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 1 కొరింథీ పత్రిక 15:24లో చెప్పబడుతుంది, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. ప్రతి అధికారం కొట్టివేయబడుతుంది, ప్రతి బలం కొట్టివేయబడుతుంది. సాతాను యొక్క ప్రతి అధికారం నిర్మూలమవుతుందండి. దేవుడు నీకు జయమివ్వబోతున్నాడు. ప్రియుడా, నువ్వు ధైర్యంగా ఉండు, మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుడు నీకు జయమివ్వబోతున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడుతుంది, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు అని చెప్పబడుతుంది. నువ్వు ఆత్మీయ జీవితంలో జయం పొందాలంటే, సాతాను మీద జయం పొందాలంటే నువ్వు చేయాల్సిన 2 పనులు. ఒకటి, యేసయ్య రక్తంలో కడగబడాలి, పరిశుద్ధ జీవితంలోనికి నువ్వు రావాలి. రెండవది, దేవునికి సాక్షిగా నువ్వు బ్రతకాలి. అలాగాని నువ్వు బ్రతకగలిగితే సాతాను ఓడిపోతాడు. ప్రియులారా, అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడిగా యేసయ్య ప్రత్యక్షమయ్యాడని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. ఇప్పుడు మనం చెప్పే సాక్ష్యం ద్వారా, మనం యేసయ్య రక్తంలో కడగబడి జీవించే పరిశుద్ధ జీవితం ద్వారా సాతాను క్రియలు నిర్మూలించే వ్యక్తివి నీవు, నేను, మనం అవ్వాలి. సాతాను క్రియలు నిర్మూలిద్దామా? సాతాను క్రియలు పెరగటానికి మనం ప్రేరేపణ ఇద్దామా? ఒక క్రైస్తవుడు పరిశుద్ధంగా జీవించకపోతే అనేక మందిని చెడగొట్టే వ్యక్తిగా అయిపోతాడు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే అనేక మందిని రక్షణలోనికి తెచ్చే వ్యక్తిగా మారుతావు. దేవుడు నిన్ను అటువంటి పిలుపుతో పిలుస్తున్నాడు. ప్రియుడా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన సాతాను పట్టుకుంటావా? గెలిచిన క్రీస్తును పట్టుకుంటావా? సాతాను ఓడిపోయాడు. రేపు 1000 ఏండ్ల కాలంలో సాతాను పట్టుకుని అగాధంలో బంధించబోతున్నాడు. సాతాను యొక్క ముగింపు ఏంటంటే వాడు అగ్నిలో కాలాలి. నరకము వాడి కొరకే సిద్ధపరచబడింది. ప్రియులారా, సాతాను ఓడిపోయాడు, సాతాను రాజ్యం నిర్మూలించబడింది. ఇప్పుడు మీ ఇంట్లో అటువంటి కార్యాలు జరగబోతున్నాయి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. సాతాను అధికారం యేసు నామములో కొట్టివేయబడును గాక. తండ్రి, సాతాను యొక్క క్రియలు యేసు నామములో కుటుంబంలోంచి తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన చీకటి శక్తుల క్రియలు నిర్మూలించబడును గాక. బిడ్డల్ని ప్రభువా జయములోనికి నడిపించండి. అయ్యా, సాతాను యొక్క క్రియల ద్వారా ఎటువంటి దుఃఖాన్ని అయితే వీరు అనుభవించారో అయ్యా, దుఃఖం అంతటిని తొలగించి ఆనందం ఈ బిడ్డలకు దయచేయండి. ఈ బిడ్డల మీద నీ అధికారాన్ని విడుదల చేస్తున్నాను ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీ ఏలుబడి క్రింద నేను అప్పగిస్తున్నాను తండ్రి. చీకటిలో నుండి బిడ్డలు నేను వెలుగులోనికి అప్పగిస్తున్నాను. ఇప్పుడే బలమైన హస్తం వీరి మీద దిగివచ్చును గాక. ప్రతి చీకటి
చీకటి ప్రభావం లయపరచబడును గాక. పాపానికి ప్రేరేపించే శక్తిని యేసునామములో కొట్టివేస్తున్నాను ప్రభు. మోసం చేసే శక్తిని యేసునామములో కొట్టివేస్తున్నాను తండ్రి. ఇప్పుడు సమస్తమైన ఆధిపత్యము, అధికారము, రక్షణ క్రీస్తుకి నేను అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ బిడ్డలందరి జీవితాల కార్యాలు జరుగును గాక తండ్రి. ఈ బిడ్డలందరూ రక్షణ పొంది తండ్రి నీ అధికారంలో, నీ రక్షణలో, నీ మహిమలో వీళ్ళు నిలబడినట్లు కృప దయచేయండి ప్రభా. మా ప్రియులందరినీ దర్శించండి. వారు పొందిన గాయములకు ప్రతిగా ప్రభా వారికి ఆదరణ దయచేయండి ప్రభా. ఇప్పటి వరకు కోల్పోయిన నష్టమంతటికి ప్రతిగా ప్రభా నీ బిడ్డలకు జయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జయించేవారుగా చేయండి. ప్రతి ఒక్కరిని బలమైన ప్రార్థనాత్మతో నింపండి, శక్తితో నింపండి ప్రభా. దినములు గడిచే కొలది మరి ఎక్కువగా ప్రార్థించడానికి సహాయం చేయండి. ఈ బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయ్యముల ద్వారా వచ్చిన ప్రతి వ్యాధిని యేసునామములో గద్దిస్తున్నాను. యేసునామములో ఈ బిడ్డలు విడిచిపెట్టి రమణ జ్ఞాపిస్తున్నాను. ప్రతి చీకటి శక్తుల ప్రభావం లయపరచబడును గాక. 1 యోహాను 3:8 ప్రకారం యేసునామములో నేను నిర్మూలిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు ఈ బిడ్డలను అద్భుతం చేయండి ప్రభా. మీరు ముట్టి స్వస్థపరచండి. చీకటి శక్తుల క్రియలన్నీ కొట్టివేయబడును గాక. నీ రాజ్యము స్థాపించబడును గాక తండ్రి. సాతాను రాజ్యము కోల్చబడును గాక అని ప్రకటిస్తున్నాను. యేసునామములో ఈ బిడ్డలందరూ నీ మహిమ కొరకు లేచి తేజరిల్లుదురుగాక, ప్రకాశించుదురుగాక. జయము జయమని ప్రభా ఈ బిడ్డలందరూ నీ సన్నిధిలో నిలవబడి పాటలు పాడే కృప దయచేయండి. సాతాను ఓడిపోయినాడు ప్రభా. అటువంటి కృప ఈ బిడ్డలందరికీ దయచేయండి. ఈ బిడ్డలందరికీ మీ జయమును దయచేసి అయ్యా వీరి జీవితంలో వీరు జయశాలురుగా నిలబడటానికి కృప దయచేయండి. ప్రార్థన వీరులుగా మార్చండి, విశ్వాస వీరులుగా మార్చండి, బలమైన శక్తితో అభిషేకించండి, రోషముతో కూడిన భక్తి చేయడానికి కృప దయచేయండి. మా ప్రియులందరినీ మీరు బలపరచి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నిలబడటానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, సాతాను ఓడిపోయాడు, దేవుని జయం ఆరంభమైంది. మీ జీవితంలో ఇక సమృద్ధిగా దేవుని కార్యాలు అనుభవించండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా ఒక బలమైన దేవుని శక్తి మిమ్మల్ని తాగటం నేను చూశాను. ఒక బలమైన దేవుని ప్రార్థనాత్మ మీ మీదకి రావటం నేను చూశాను. సాతాను అధికారం కొట్టివేయబడింది. దేవుని అధికారంలో ఆనందించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పక మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.